ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం అత్తిలిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగా చెప్పుకునే కుమారస్వామి భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించిన నెమలి వాహనంతో స్వామివారు దర్శనమిస్తూ ఉంటాడు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోను లింగాకారంలోను పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై తీరి ఉంటారు స్వామివారు. అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభూ మూర్తి కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. అదే అత్తిలిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహిమలను గురించి కథలు కథలుగా చెప్పుకునే ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని విరాజిల్లుతూ ఉంది. భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పతరుగా ప్రసిద్ధి చెందినటువంటి అత్తిలి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తి బయటపడిన తీరు ఇక్కడ వారు ఆసక్తికరంగా చెప్తూ ఉంటారు. మరో విశేషం ఏంటంటే రోజు గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామి మూల విరాట్ వద్దకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళుతుందని ఆలయ అర్చకులు చెప్తూ ఉంటారు. ప్రతి నెల ఈ సర్పం గర్భగుడిలో కానీ చెరువుగట్టుపై కానీ కుబుసం విడిచి వెళుతుందని, దానిని స్వామి పాదాల వంచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని అంటూ ఉంటారు. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. చాలా కాలం కిందట ఇక్కడ చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదంట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్ళడం రావడం చాలా మంది చూసేవాళ్ళు. అయితే దానిని చూడగానే ఒక పవిత్రమైన భావం కలగడం వలన ఎవ్వరూ కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమేణా చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది. ఆ పాము విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. కొంతకాలం తర్వాత చెరువుకి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశం నుంచి ఏకశిలపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం సుమారు 2 అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో తేజులతో ఉంటూ ఉంటాడు. స్వామివారు మహిమగా భావించినటువంటి గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దేహం సర్పం వలె పొలుసులతో కూడుకుండడం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజున అనేక విధాల రకాల మరియు సేవలతో ఆటుకుంటూ ఉంటుంది ఈ ఆలయం. మరి అత్తిలి వాసులకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. అత్తిలి షష్ఠి యొక్క ప్రతి యాత్రికుడికి మహాప్రీతి. ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా అత్తిలిలో పెద్ద పండగ ఏది అని అడగగానే ఏకైక సమాధానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి. 75 సంవత్సరాలుగా షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం సహా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అభిషేక ప్రియుడు. ప్రతి మంగళవారం షష్ఠి రోజున భక్తులు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. కుజదోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకం చేస్తారు. సంతానం లేని వారు నాగుల చీర, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సంతానం కలిగాక తలనీనాలు, పటికి బెల్లం తూకు వేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అత్తిలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామివారు దర్శించుకోవడం ఇక్కడ పురాణ ఆచారం. పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి చెందింది. అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి అనే పేరు ఏర్పడింది. మొదట్లో అత్రి అన్న పదమే తర్వాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమాసిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలోని మూల విరాటు అనే ఐతిహ్యం. మరి తెలుసుకున్నారు కదా అత్తిలిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా